మావిగన్పై సుప్రీంకోర్టుకి వెళ్తాము అంటున్న వైసీపీ శ్రేణులు. ఏ మంచి ఆలోచన, బి తెలివైన ఆలోచన కాదు. మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రం ఎప్పుడు ఊహకందని మలుపులకు నిలయంగానే ఉంటుంది. ప్రస్తుత రాజకీయ సమీకరణాలు గమనిస్తుంటే రాబోయే 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి రాష్ట్రంలో పెను మార్పులు సంభవించే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యూహాలు ఎప్పుడూ కూడా దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశించే ఉంటాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ వేదికగా జరుగుతున్న కొన్ని పరిణామాలు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు గట్టి షాక్ ఇచ్చేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమిలో జనసేనని పవన్ కళ్యాణ్కు ఒక బలమైన శక్తిగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో బీజేపీ తన సొంత బలాన్ని పెంచుకోవడానికి సరికొత్త స్కెచ్ వేస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల బీజేపీ అగ్రనాయకత్వం ఒక సానుకూల ధోరణితో వ్యవహరిస్తుందన్న వార్తలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. గత ఎన్నికలలో వైసీపీ ఎదురు దెబ్బ తిన్నప్పటికీ ఆ పార్టీకి ఉన్న ఓటు బ్యాంకును తక్కువ అంచనా వేయలేమని కేంద్ర పెద్దలు భావిస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్కు ఉన్న ప్రజాదరణను కేవలం చంద్రబాబు విజయానికి మాత్రమే పరిమితం చేయకుండా నేరుగా బీజేపీ ఎదుగుదల కోసం వాడుకోవాలని మోడీ భావిస్తున్నట్లు సమాచారం. 2029 నాటికి చంద్రబాబు నాయుడు వయసు మరియు వారసత్వం రాజకీయ అంశం తెరపైకి వచ్చే అవకాశం ఉందన్న ఈ లోపే ఏపీలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని నిర్మించాలని బీజేపీ ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగానే జగన్ మరియు పవన్ ఇద్దరిని ఒకే తాటిపైకి తెచ్చే ప్రయత్నం లేదా వారిద్దరి సహకారంతో చంద్రబాబును ఏకకీని చేసే వ్యూహం అమల్లో ఉండవచ్చని ఊహాగానాలు వినిపిస్తాయి. జగన్మోహన్ రెడ్డి ఇటీవల కేంద్రంతో సాగిస్తున్న సంప్రదింపులు మరియు పవన్ కళ్యాణ్కు ఢిల్లీలో లభిస్తున్న ప్రాధాన్యత చూస్తుంటే రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో పెను ప్రకంపనలు ఖాయంగా కనిపిస్తున్నాయి. కూటమిలో ఉంటూనే పవన్ కళ్యాణ్కు బీజేపీ ఇస్తున్న ప్రాధాన్యత చంద్రబాబుకు మింగుడుపడని అంశం. ఒకవేళ 2029లో జగన్ పరోక్ష మద్దతుతో పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ ప్రకటిస్తే అప్పుడు తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటనేది $1 మిలియన్ ప్రశ్న. మోడీ పిలుపు వెనుక ఉన్న అసలు రహస్యం చంద్రబాబు రాజకీయ ఆధిపత్యానికి గండి కొట్టడమేనని తెలుస్తుంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరన్న సామెత ఏపీ విషయంలో అక్షరాలా నిజం కాబోతుంది. ఢిల్లీ పెద్దలు సిద్ధం చేస్తున్న ఈ భారీ స్కెచ్లో జగన్ మరియు పవన్ కీలక పాత్రధారులు కాబోతున్నారు. వైసీపీ మరియు జనసేన మధ్య ఓటు చీలికను నివారించి చంద్రబాబును రాజకీయంగా దెబ్బకొట్టడమే ఈ వ్యూహం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. జగన్కు ఉన్న కేడర్ మరియు పవన్కు ఉన్న మాస్ ఇమేజ్ తోడైతే ఏపీలో తిరుగులేని శక్తిగా అవతరించవచ్చని బీజేపీ అంచనా వేస్తుంది. ఈ క్రమంలోనే చంద్రబాబుకు చెక్ పెట్టడానికి మోడీ తనదైన శైలిలో పాములు కదుపుతున్నారు. ఈ పరిణామాలు ఇలాగే కొనసాగితే 2029 ఎన్నికలు కేవలం అధికారం కోసం మాత్రమే కాకుండా ఒక రాజకీయ శకం ముగింపుకు మరియు కొత్త కూటమి ఆవిర్భావానికి వేదిక కానున్నాయి. రానున్న కాలంలో ఈ ముగ్గురు నేతల మధ్య జరిగే ఒప్పందాలు ఏపీ రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తున్నాయి. చంద్రబాబు ఈ చదరంగంలో తన పట్టును ఎలా కాపాడుకుంటారో లేక ఒక భారీ వ్యూహానికి బలవుతారో కాలమే సమాధానం చెప్పాలి.